Hello all, welcome to our channel Day 2 in Goa. ఈ వీడియోలో గోవాలో మా డే 2 అనేది ఎలా గడిచింది అనేది మీకు చూపించబోతున్నాను. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాం, ఏం చూసామన్నది మీరు కూడా మాతో పాటు చూసేయండి. మేమైతే చపారా ఫోర్ట్‌కి రీచ్ అయిపోయాము. వాగటర్‌లో ఉంది ఇది. సో మేము వెళ్ళిన టైమింగ్స్ వచ్చేస్తే అక్కడ అరౌండ్ 10-11 AM అనుకుంటా. మంచి ఎండలో అయితే వెళ్ళాం మేము. వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ. సో అంత కష్టపడి పైకి ఎక్కి వచ్చినందుకు గాను ఈ వ్యూ చూడగానే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి మేమైతే ఫౌంటైనర్స్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. లొకేషన్ వచ్చేసి పంజిమ్, గోవా. సో ఈ లొకేషన్లో వచ్చేసి అయితే మనం బ్యూటిఫుల్ డెకరేటివ్ అండ్ కలర్ఫుల్ హౌసెస్ అండ్ స్ట్రీట్స్ అయితే చూడొచ్చు. సో ఈ బ్యూటిఫుల్ కాలనీ అయితే ఇండియన్ అండ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంట. ఇదైతే కొంచెం మెడిటేరియన్ సిటీకి అయితే సిమిలర్గా కూడా ఉంటుందంట. సో అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వస్తే ఇంక ఈ క్యాజినోస్ ఉన్న ఏరియా అయితే కనిపించింది.
ఈ 2 ప్లేసెస్. ఇంకా ఈ 2 ప్లేసెస్ చూసిన తర్వాత మాకైతే ఆకలేస్తోంది కదా అని చెప్పేసి అక్కడ పిజ్జా ఆర్డర్ చేశాము. అదైతే తినేసి ఇంకా అంజునా బీచ్‌కైతే వచ్చేసాము. మాకైతే చాలా నచ్చింది ఈ అంజునా బీచ్ అనేది. అంజునా బీచ్, బాగా బీచ్ అన్నీ బాగున్నాయి. అఫ్‌కోర్స్ గోవా అంటేనే ఇట్స్ నోన్ ఫర్ బీచెస్ కదా! సో, ఈ అంజునా బీచ్‌లో అయితే గనక వాటర్ స్పోర్ట్స్ అనేది, వాటర్ రైడ్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఇక్కడ. ఏంటో వైజాగ్‌లో ఉన్నప్పుడు ఒక్క సింగిల్ బోట్ రైడ్ కూడా మేమెప్పుడు వెళ్ళిందే లేదు ఇన్నాళ్ళ లైఫ్‌లో అయితే మేమైతే. సో, ఇంతవరకు వచ్చాం కదా! బీచ్‌లో రైడ్స్ అయితే ఉన్నాయి కదా! అందరూ చేస్తున్నారు కదా! ఫ్రెండ్స్ మనం కూడా వెళ్దాము అంటే ఇంకా ఒక గంట కూర్చొని ఆలోచించి ఆ తర్వాత అయితే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. సో, ఇదైతే మనకి ప్యాకేజెస్‌లో ఉంటుంది అవైలబిలిటీ వాటర్ స్పోర్ట్స్ అనేది. పర్ పర్సన్‌కి అయితే 1500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మేమేంటంటే ఈ ప్యాకేజ్ అంతా ఆలోచించకుండా ఫస్ట్ స్పీడ్ బోట్ రైడ్ అయితే చేసేసామనమాట. 250 మీటర్స్ వరకు ఎంతో ఉంటుంది అదైతే. బట్ ప్యాకేజెస్ అయితే తీసుకుంటే బెటర్. ఒకవేళ మీరెప్పుడైనా ఈ వాటర్ రైడ్స్ చేయాలి అనుకుంటే గనక కాంబో అయితే ఉంటుంది. స్పోర్ట్స్ కాంబో వాటర్ స్పోర్ట్స్‌ది. అరౌండ్ బనానా రైడ్ అయితే 200 మీటర్స్ అని, బంపర్ రైడ్ కూడా అరౌండ్ 200 మీటర్స్ అని, జెట్ స్కై కూడా అంతవరకు ఉంది. పారాసైలింగ్ కూడా ఉంటుంది. ఒక 40 ఫీట్ హై అండ్ 1 మినిట్ ఫ్లైట్ టైమ్ అని చెప్పేసి. స్పీడ్ బోట్ రైడ్ కూడా ఉంటుంది అప్ అండ్ డౌన్ 250 మీటర్స్ అని చెప్పేసి. ఒక్క స్పీడ్ బోట్ రైడ్ తప్ప మిగతా రైడ్స్‌కైతే ఫోన్స్‌తో క్యాప్చర్ చేయడానికైతే కుదరలేదు. ఫోన్స్ అయితే ఇచ్చి వెళ్ళాల్సొచ్చింది మేము. మేమైతే స్పీడ్ బోట్ ఫస్ట్ చూజ్ చేసుకున్నాం ప్యాకేజ్ వెళ్ళకుండా. ఆయనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఇంకా వెళ్దాం బావుంటుంది. ఇంకొంచెం పర్ పర్సన్‌కి 700 వెళ్తే ఇంకొంచెం వెళ్ళొచ్చని. మేమైతే వద్దు భయ్యా ఇక్కడితో చాలు మాకు బ్యాక్‌కైతే తిప్పేయండి అని చెప్పి ఇంకా వెనక్కైతే వచ్చేసాము. ఇంక రిటర్న్ అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బాగా బీచ్‌కైతే వచ్చేసాము. డే 1 అయితే బాగా బీచ్ వచ్చాం గానీ, ఎక్కువ సేపు స్పెండ్ చేయకుండా అయితే రిటర్న్ అయిపోయాము. సో, ఇప్పుడేమనుకున్నామంటే సరే వెళ్దాం. క్యాండిల్ లైట్ డిన్నర్స్ అవి ఉన్నాయి కదా! ఫుడ్ అది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ, మేమైతే ఫుడ్ తిన్నాము. మంచూరియా అవి చెప్పాం. మాకైతే ఏం నచ్చలేదు. మరి మీరెప్పుడైనా వెళ్లారా? మీకెలా అనిపించింది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్? ఇంకా అది పక్కన పెట్టేస్తే కాస్త చల్లగా ఉందని ప్రశాంతంగా కూర్చొనైతే రిలాక్స్ అయ్యాము కాసేపైతే. ఇంకా ఈ రోజుకైతే ఈ ప్లేస్‌తో క్లోజ్ చేస్తున్నాము. మీలో ఎంతమంది బాగా బీచ్‌ని విజిట్ చేశారు? మీ ఫేవరెట్ బీచ్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డే 3 కూడా మేము ఏ ప్లేసెస్‌కి వెళ్ళాము అన్నది కూడా వీడియో చూపిస్తాను నేను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బై బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.